స్త్రీల వ్యాధులకు చికిత్స కొన్ని ప్రత్యేక ఔషధాలు. పరమేశాదులారా, స్త్రీ జననేంద్రియ ద్వారంలోకి అప్పుడే కోసి తెచ్చిన పునర్నవ వేరుని గాని అపామార్గ వేరుని గాని దూర్చి ఉంచితే అక్కడి బాధలు పురిటి నొప్పులతో సహా పూర్తిగా నశిస్తాయి. స్తనాలందలి నొప్పి ఇంద్రవారిని వేళ్లను ముద్దగా చేసి రాస్తే నిమ్మళిస్తుంది. మాతులుంగ మూలాలను గర్భవతి మొలచుట్టు కడితే వేగంగానూ సుఖంగానూ పురుడు వస్తుంది. కర్పూర మదనఫల మధుకుల మిశ్రమంతో స్త్రీ జననేంద్రియ ద్వారాన్ని అడపాదడపా నింపుతూ ఉంటే ముసలితనమనేది రానేరాదు. బాలుర నుదుట గోరోచనాన్ని తిలకంగా అద్ది కుష్ఠ పంచదారలను కలిపిన నీటిని త్రాగిస్తే ఇక వారికి ఏ దోషాలు అంటవు, ఏ విషాలు పనిచేయవు. శంఖనాభి వచకుష్ఠ ఇనుపరజనుల మిశ్రమాన్ని నిత్యం ధరించే పిల్లలకు ఏ రోగాలు అంటవు, రావు. పలాస విడంగా ఆమలక మిశ్రమంలో తేనె ఆవు వెన్న కలుపుకొని తినే పురుషునికి తెలివితేటలు వెంటనే పెరుగుతాయి. అలా ఒక నెలపాటు త్రాగితే ముసలితనాన్నెలాగు జయిస్తాడు, మరణాన్ని కూడా జయించిన ఆశ్చర్య పోనక్కరలేదు. ఆమలక చూర్ణాన్ని తేనె, నూనె, వెన్నలతో కలుపుకొని రోజుకి 3 మార్లు ఒక నెలపాటు నిరంతరాయంగా తినేవాడు నిత్య యవ్వనుడిగా నిలిచిపోవడమే కాక గొప్ప వక్త కూడా కాగలడు. యవ్వనుడి తప్పని యౌవనుడి అనే వ్రాయాలని పెద్దలంటారు. శివ ఆమలక చూర్ణాలను తేనెతోగాని నీటితోగాని కలుపుకొని రోజూ పొద్దున్నే తాగితే ముక్కు దానితోడి అంగాలు అన్నీ ఎన్నేళ్లొచ్చినా చెదవు. కుష్ఠ చూర్ణాన్ని వెన్నతో తేనెతో కలుపుకొని ప్రత్యుదయము తాగేవాని శరీరానికి సహజ సుగంధం బుతుంది. 1000 సంవత్సరాల వయసు వచ్చేదాకా జీవించగలడు. మాస బీజాలను బద్దలు చేసి ఊక లేకుండా చూసి వెన్నలో వేసి వేడి పాలతో కలిపి ఉంచి రోజు ఒకే సమయంలో తేనె, వెన్న, పాలతో కలుపుకొని ఒక వారం రోజులపాటు తింటే మదన కళావిరత్వం విపరీతంగా పెరిగి 100 మహిళలనైనా అందులో సంతృప్తి పరచగలిగే శక్తి వస్తుంది. పాదరసాన్ని గంధకంతో ఆముదంతో కలిపి తీసుకుంటే గొప్ప బలశాలులవుతారు. ఓ మహాదేవాదులారా, ఊకను జాగ్రత్తగా వేరు చేసిన మాసబీజాలను సింబి బీజాలతో కలిపి పాలలో ఉడికించి చల్లార్చి అపామార్గ తైలంతో కలుపుకొని తాగినా కూడా 100 మంది వనితలను మదనకేళిలో సంతృప్తి పరచగలిగే జవసత్వాలు కలుగుతాయి. ఇక జంతు వైద్యంలో కొన్ని మెళకువలను చూద్దాం. ఆవు తన దూడపై తానే కోపం తెచ్చేసుకొని దాన్ని తన్నేస్తూ ఉంటే అటువంటి తెగులు పట్టిన ఆవుకి తన పాలలోనే ఉప్పు కలిపి తాగిస్తే ఆ తెగులు నశించి తన దూడను ఇదివరకు కన్న నెక్కువగా ప్రేమిస్తుంది. కుక్క ఎముకను ఆవు మెడకుగాని గేదె మెడకుగాని కట్టి ఉంచితే వాటిని పట్టిన క్రిములన్నీ జారిపోతాయి. వరుణ ఫలరసాన్ని ఏ చతుష్పాదికి పట్టించినా క్రిములన్నీ జారిపోతాయి. జయచూర్ణాన్ని గాయంలో వేస్తే అది మానిపోతుంది. గోవులచేత గజమూత్రాన్ని త్రాగిస్తే వాటి తెగుళ్లన్నీ కట్టేస్తాయి. ఎద్దులకి మసూర, సాలి చూర్ణాలను పాలతో కలిపి పడితే ఏ జబ్బూ రాకుండా వర్ధిల్లుతాయి. గుర్రాలు జూలులో పుట్టే వరిస్ఫోటమనే రోగం శరపుంఖ పత్రాలను లవణంతో కలిపి వాడితే నశిస్తుంది. అశ్వాలకు తలభాగం, శిరోభాగం లో పట్టే దురదలు ఘృతకుమారి ఆకులను లవణముతో కలిపి వాడితే పోతాయి. పరమేశాదులారా, ఈ మందులను వాడడానికి ముందు వృద్ధులను, అనుభవజ్ఞులను సంప్రదించడం శ్రేయస్కరం. అధ్యాయాలు 202, 203